నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ కదా. సో మీరందరూ సూపర్గా ఉన్నారు, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే నేను లాస్ట్ టైం మీకు ఒక శారీ చూపించాను, గుర్తుందా మీకు? నార్మల్ శారీ అండ్ సిల్క్ అంటే క్రేప్ సిల్క్ శారీ అనమాట. సో ఎక్కువ కాస్ట్ ఏం కాదు, అది డిస్కౌంట్లో వచ్చింది. సో ఆ డిస్కౌంట్ శారీ నేను ఒక డ్రెస్ చేస్తానని చెప్పాను, దాన్ని డ్రెస్ కింద మార్చేశాను. ఎలా మార్చాను, ఆ డ్రెస్ ఎలా ఉందో మీకు ఈ వీడియోలో చూపించిస్తాను. డ్రెస్ కుట్టాలి అంటే మనకు మిషన్ కావాలి కదా. నేను మీకు ముందే చెప్పాను, నేను ఇక్కడ ఈ కంట్రీలో ఎక్కువ రోజులు ఉండట్లేదు అనేసి. అంటే నేను ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట, 2 to 3 years మాత్రమే నేను ఇక్కడ ఉండబోతున్నాను, ఎక్కువ రోజులు నేను ఇక్కడ ఉండట్లేదు అని చెప్పి. సో కాబట్టి ఆ బేసిస్ మీద నేను ఎక్కువ సామాన్యాన్ని కొనట్లేదు. సో ఏదైనా సరే, ఇప్పుడు మిషన్స్ అంటే ఏదో 1 or 2 pieces కొట్టడం కోసం కొత్త మిషన్ కొంటారా ఎవరైనా? తర్వాత ఇప్పుడు డ్రెస్ కుట్టాలంటే మిషన్ ఎలా వస్తుంది కదా. సో కింద మనకి ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట, అఫ్రీన్ తన పేరు వచ్చేసి. తన దగ్గర ఆల్రెడీ మిషన్ ఉంది, తను నాకు ఆల్రెడీ ఆఫర్ చేసింది, నువ్వేమైనా కుట్టుకోవాలనుకుంటే ఇది తీసుకెళ్ళి వాడుకో అని చెప్పేసి. సో ఆ ఆపర్చునిటీస్ నేను వాడేసుకున్నాను అనమాట. సో కింద నుంచి మిషన్ తీసుకొచ్చాను, ఈ మిషన్నే. సో ఈ మిషన్ ఫస్ట్ నేనేమనుకుంటున్నానంటే, ఈ మిషన్ తీసుకొచ్చినప్పుడు నాకు దీన్ని ఎలాగ స్టిచ్ చేయాలో తెలియదు అనమాట. నాకు అంతకుముందు నార్మల్ సింగర్ మిషన్ అండ్ జాక్ ఉంటాయి కదా, మా బొటిక్లో ఉండే జాక్ మిషన్స్ నాకు కొంచెం ఐడియా ఉంది, కానీ దీన్ని ఎలా థ్రెడ్ అది ఎట్లా పెట్టాలో నాకు తెలియలేదు. సో దానికోసం నేను ఏం చేశాను, నేను మళ్ళీ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి దాన్ని ఎలా నీడిల్ అది ఎట్లా పెట్టాలి, థ్రెడ్ అది ఎట్లా ఎక్కించాలి అనేసి చూసి చేశాను అనమాట. నాకు అప్పుడు అనిపించింది, సో ఎవరైనా ఈ మిషన్ వాడుతున్నట్లయితే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, నా అలాగే ఎవరైనా ఫస్ట్ టైం దాన్ని యూజ్ చేస్తున్నట్టే అంతే అని చెప్పేసి. సో థ్రెడ్ ఎలా పెట్టాలి ఏంటి ఆ మిషన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని నేను మీకు ముందు చెప్పిస్తాను. సో చూడండి, ఎందుకంటే మీకు ఇప్పుడు ఉపయోగపడకపోయినా ఎవరో ఒకరికి ఈ మిషన్ ఫస్ట్ టైం వాడే వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది కదా. సో అందుకనమాట. సో ఫస్ట్ ఈ థ్రెడ్ ఎలా చేస్తానో చూపించేస్తాను. ఈ జనోమి అనేది ఉషా కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ అండి. సో దాంట్లో ఒక మోడల్ అనమాట. దీంట్లో ఫ్యాన్సీ స్టిచెస్ కూడా వస్తాయి అండ్ ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకునే ఫెసిలిటీ ఉంది. అండ్ ఇక్కడ చూసారా, ఇది బటన్లో ABCD అని మెన్షన్ చేసి ఉన్నాయి, అవి డిజైన్స్ అనమాట. అండ్ ఇటు పక్కన వచ్చేసి 1 2 3 ఇవి ఏంటంటే నెంబరింగ్ ఇచ్చింది, మన డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో మనకి స్టిచ్ పడాలి అన్న దానికోసం. అండ్ ఇక్కడ S+ అని ఉన్నాయి కదా, అవి ఓన్లీ ఫ్యాన్సీ స్టిచెస్ కోసం. ఫ్యాన్సీ ఏమేమి మోడల్స్ ఏమేమి ఉన్నాయి అనేది 1 2 3 అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. అండ్ ఈ బటన్ వచ్చేసి ఇది బ్యాక్ స్టిచ్ కోసం అనమాట. మనము స్టిచ్చింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాక్ స్టిచ్ కోసం మనం ఈ బటన్ యూజ్ చేస్తాము. ఓకేనా. ఇప్పుడు నేను మీకు రెగ్యులర్ నార్మల్ స్టిచ్ కోసం మాత్రమే చెప్తున్నాను. నార్మల్ స్టిచ్ ఏంటంటే, మనం స్టిచ్ A and B మధ్యలోనే మనకి నార్మల్ స్టిచ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసారా B to C ఉంది చూసారా, అది ఆ లైన్స్ ఎలా ఉన్నాయో అలాగా స్టిచ్ పెద్దది చిన్నది చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసేటప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ ఉన్న నెంబర్ చూసారా, ఇది నార్మల్ స్టిచ్ కోసం మనము 3 అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు థ్రెడ్ ఎలా ఎక్కించాలో కూడా చూసేద్దాము. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా, సో ఈ లివర్స్ మనము ఓపెన్ చేసిన తర్వాత థ్రెడ్ అనేది పెట్టి అక్కడి నుంచి మనకి ఇప్పుడు చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అదే ఫాలో అవ్వాలి అనమాట. ఫస్ట్ అక్కడ పెట్టాలి. సో ఫస్ట్ ఇక్కడ హుక్ చేసిన తర్వాత దాని నుంచి కిందకి అక్కడ మనకి ఒక జాయింట్ లా కనిపిస్తుంది అనమాట. సో ఆ జాయింట్ మధ్యలోంచి మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇటు పక్క నుంచి తీసుకెళ్తున్నాను. సో కిందకి వెళ్ళిన తర్వాత టర్న్ చేయాలి, అక్కడ యారో మార్క్ కూడా ఉంటుంది. సో టర్న్ చేసి మళ్ళీ నెక్స్ట్ లైన్లోంచి పైకి తీసుకురావాల్సి ఉంటుంది థ్రెడ్ని. సో అలా పైకి తీసుకొచ్చేసిన తర్వాత పైన ఇంకా మనకి ఆ లివర్ అనేది ఒకటి పైకి వస్తుంది కదా, మనము స్టిచ్ చేసేటప్పుడు దాంట్లోంచి ఫిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా సో దీంట్లోంచి తీసుకురావాలి, తీసుకొచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కిందికి అదే లైన్లో కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ మనకి థ్రెడ్ హోల్డ్ చేయడానికి ఒక పిన్ లాంటిది ఉంటుంది, దాన్ని పెట్టిన తర్వాత నీడిల్లోకి మనం ఎక్కించుకోవాల్సి ఉంటుంది థ్రెడ్. సో ఈ థ్రెడ్ ఎక్కించే పార్ట్ మాత్రం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలండి, లేకపోతే మీకు అస్తమానం థ్రెడ్ తెగిపోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ టైం అయితే మీరు ఒకసారి చెక్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేయాలో అలాగే ఎక్కించడం చేయండి. పాదం లిఫ్ట్ చేయడం కోసం బటన్ అయితే మనకి ఈ సైడ్ ఇచ్చి ఉన్నాడండి.
సో ఇది అనమాట ఓవరాల్గా ఈ జనోమా మిషన్ యొక్క బేసిక్గా థ్రెడ్ ఎక్కించే పద్ధతి. ఓకే, చూసారు కదా. సో ఈ మిషన్ని ఇలా హ్యాండిల్ చేయాలి అనమాట. సో ఈజీగానే ఉంది, బాగానే ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బాగానే ఉంది మిషన్ అయితే. సింగిల్ హ్యాండ్గా వర్క్ చేయడానికి, పర్సనల్ వర్క్ కోసం అయితే చాలా బాగా పనిచేస్తుంది. హెవీ డ్యూటీ అయితే మాత్రం కాదు. ఓకే, నెక్స్ట్ నేను ఈ డ్రెస్ని ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశానో మీరు చూసేయండి. అండ్ ఫైనల్గా ఈ డ్రెస్ నేను వేసుకుని మీకు చూపించేస్తాను. ఫస్ట్ నేను బాడీని కట్ చేస్తున్నానండి. దానికోసం నేను లైనింగ్ పీస్ని అయితే తీసుకున్నాను. సో మెజర్మెంట్స్ ప్రకారం నేను మార్కింగ్ చేసేసుకొని బాడీ కట్ చేసుకొని పెట్టుకుంటాను. అండ్ నేను కింద పార్ట్కి వచ్చేసరికి నేను లైనింగ్ ఏం యూజ్ చేయట్లేదు, అది క్రేప్ కాబట్టి నాకు అవసరం లేదు అనిపించింది. సో అందుకని నేను లైనింగ్ వేయట్లేదు, కింద వచ్చి బాడీ వరకు మాత్రమే లైనింగ్ వేస్తున్నాను. అండ్ లైనింగ్ కట్ చేసేటప్పుడు నేను మెజర్మెంట్స్ అట్లా ఏం మీకు మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇదేమీ ట్యూటోరియల్ కాదు. జస్ట్ నేను ఆ శారీని ఎలా చేశాను ఏంటి అని చెప్పడానికి మాత్రమే కాబట్టి నేను జనరల్గానే చూపిస్తున్నాను మీకు. సో బాడీ మార్కింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత సో నెక్ అయితే మాత్రం నేను నార్మల్ బోట్ నెక్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను, నాకు అదే కంఫర్ట్ అనిపిస్తుంది కాబట్టి నేను బోట్ నెక్కే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉంది అది బ్లౌజ్ అనమాట. ఈ ప్రింట్స్ మాత్రం ఓన్లీ పళ్ళు దగ్గర కొంచెం ఉంది, రిమైనింగ్ అంతా చిన్న చిన్న ఉన్నాయి, డాట్స్ లాగా ఉన్నాయి అనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడైతే నేను కొత్త శారీ వాడుతున్నాను. మీరు పాతది వాడేసింది బోర్ కొడుతున్న శారీస్ ఏమైనా ఉంటే అలా చిన్న ప్రింట్స్ తోటి అవి కూడా మీరు హ్యాపీగా డ్రెస్సుల కింద కుట్టించేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఓకేనా. సో నేను లూజ్ కోసం అనేసి డ్రెస్ నేను 2.5 మీటర్ తీసుకుంటున్నానండి. సో 2.5 మీటర్కి నేను శారీని కట్ చేసేస్తున్నాను మధ్యలోకి. సో కట్ చేసిన తర్వాత ఆ 2.5 మీటర్ని నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు నేను ఈ శారీ కొంచెం కదులుతూ ఉంటుంది కాబట్టి పిన్స్ పెట్టేసి లెంత్ని తగ్గించేసుకున్నాను అనమాట. సో లెంత్ తగ్గించేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేవరకు ఇందాక చూసాం కదా మనం బ్లౌజ్ పీస్లో గ్రీన్ కలర్ ఉంది, నేను గ్రీన్ కలర్ని హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నాను. అండ్ 3/4 హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట. సో అవి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ దీనికి ఈ డ్రెస్కి నేను ఒక సింపుల్ లేస్ అనేది మనము యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే మొత్తం ఒకటేలా ఉంది కాబట్టి నెక్ దగ్గర కొంచెం హైలైట్ చేయడం కోసం సింపుల్గా నేను ఒక లేస్ తీసుకున్నాను. దానికోసం షాప్లోని తిరిగి నాకు నచ్చిన మ్యాచింగ్ కలర్ ఒకటి తీసుకున్నాను, బట్ సింపుల్దే తీసుకున్నాను. ఈ షాప్లో అయితే నాకు చాలా బాగా అనిపించాయండి, మనకి కావాల్సినవన్నీ కూడా ఈ షాప్లో నాకు దొరికాయి. సో ఇక్కడ షాప్ కూడా మన ఊళ్ళో షాప్ లాగానే అనిపించింది. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ షాప్లో. సో బాగుంది, లేసెస్ నెట్స్ కూడా ఉన్నాయి ఈ షాప్లోనే. అండ్ అవి తీసుకొని వచ్చేసాను. అండ్ నెక్కి ఆ లేస్ వేసేసి కొంచెం కుట్టేసాను. ఇంకా రిమైనింగ్ అంతా ఏమీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, స్ట్రైట్ కట్లోనే తీసుకున్నాను కాబట్టి చిన్న ఫీల్డ్స్ పెట్టేసి కుట్టాను అనమాట. సో ఫైనల్గా ఎలాగోలాగా కష్టపడి కుట్టేశాను. ఇదే నేను తీసుకొచ్చిన లేస్ అనమాట, సింపుల్ లేసే తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ విడ్త్ కూడా మనం తీసుకోలేము, నెక్కి వేసేటప్పుడు స్ట్రైట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ టర్న్ అవుతుంది అనమాట. అందుకని సింపుల్గా ఉన్నవే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్కి. అండ్ ఈ క్లాత్ కూడా కొంచెం జరిగిపోతూ ఉంది, కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాల్సి వచ్చింది. అంటే అలవాటు తక్కువ కాబట్టి, అలవాటు ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లం, వాళ్ళు ఫాస్ట్గానే కుట్టేయగలుగుతారు. ఎలాగో కష్టపడి కుట్టడం అయితే చేసేసానండి. ఇప్పుడు ఆ డ్రెస్ ఎలా ఉందో చూసావా? ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఏంటంటే సింగిల్ పీస్గా యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఇంకొంచెం లెంత్ పెంచుకొని మీరు లాంగ్ ఫ్రాక్లా కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే లెగిన్ మీదకి డ్రెస్ చేశాను, బట్ మ్యాచింగ్ లెగిన్ లేదు కాబట్టి నేను మీకు ఇక్కడ వేసుకొని చూపించలేదు. కానీ యాజువల్గా అయితే నేను లెగిన్ కోసమని డిజైన్ చేశాను అండ్ ఫీల్డ్స్ పెట్టడం జరిగింది. సో క్యాజువల్ అండ్ కంఫర్ట్గా ఉండడం కోసం నేను చిన్న గ్యాదరింగ్స్ లాగా ఇచ్చి నేను చేశాను. అండ్ హ్యాండ్స్ చూసారు కదా, నేను ఇందాక గ్రీన్ కలర్ తీసుకున్నాను అండ్ దానికి బోర్డర్ యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది నా డ్రెస్ ఎలా ఉంది, సో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్టు కొంచెం పొట్ట ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం ఈ మోడల్ అంతగా సూట్ అవుతుంది, ఎందుకంటే చిన్న ఫీల్స్ పెట్టాం కాబట్టి పొట్ట ఇంకొంచెం పైకి వచ్చినట్టే కనిపిస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేసేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది అయితే సింపుల్, నేను లూజ్ ఫిట్టింగ్ యూజ్ చేస్తాను కాబట్టి నేను లూజ్గానే పెట్టాను. అండ్ మీకు కావాలంటే ఇంకొంచెం మంచి ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు.
సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి. ఓకేనా? అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.